మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడికి వచ్చేసిన బలిజ బంధువులందరికీ వందనాలు. సభాధ్యక్షులు టి నరసయ్య గారికి, వాళ్ళ అబ్బాయి పవన్ తేజ గారికి, వాళ్ళ పురోగులు, వాళ్ళ కుటుంబం మొత్తం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఒక బృహత్తరమైన కార్యం. బలిజ కులస్తులకి ఎక్కడో ఇగో ఉంటుంది, కొంచెం కాకపోతే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ కలుసుకునేదానికి పెళ్లిళ్ళలో ఏదన్నా ఒక కార్యక్రమాల్లో మాత్రమే కలుసుకుంటారు, ఆ ఫంక్షన్కి వచ్చి వెళ్ళిపోతారు. కానీ ఇట్లా పరిచయం చేసుకోవాలా, ఒకరికొకరు పరిచయం చేసుకొని ఆ పరిచయం ద్వారా మన బిడ్డలు ఏం చేస్తున్నారు, మన బిడ్డలు ఎక్కడ చదువుతున్నారు, మన బిడ్డలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అని ఒక పరిచయ వేదిక, ఆ ఆలోచన రావడం నరసయ్య గారికి మేమందరూ కూడా అభినందనలు తెలపాలి. ఈ సందర్భంగా అంత మంచి ఆలోచన వచ్చి ఈ వేదికనే వివాహ పరిచయ వేదిక మనకందరికీ పరిచయం చేస్తున్నారు. ఈ పరిచయ వేదిక ద్వారా, వివాహ పరిచయ వేదిక ద్వారా మనమందరూ కూడా లబ్ధి పొందాలి. ఆయన ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. ఆయనే డివైడ్ చేసినాడు. 18 నుంచి 21 ఇయర్స్ అమ్మాయిలకి, 21 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ అబ్బాయిలు, అట్లా ఆ బ్యాచ్ల ప్రకారం ఒక 3 ఇయర్స్ గ్యాప్ అట్లా 24 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అట్లా 3 ఇయర్స్ గ్యాప్ ద్వారా అట్లా నెక్స్ట్ అంటే ఈ స్పీచెస్ అంతా అయిపోయిన తర్వాత ఆ విధంగా పరిచయం చేసుకుంటే బాగుంటుందని ఆయన ఆలోచన. కానీ మీ అందరి ఇది కూడా తీసుకుంటాం, నిర్ణయం కూడా తీసుకుంటాం ఏ విధంగా ఇక్కడ పరిచయం చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది వచ్చినారు, కొందరు అబ్బాయిలు వచ్చి బయట ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు రావడం జరిగింది, నేను కూడా గుర్తించడం జరిగింది. కొందరు పిల్లలు కూడా వచ్చినారు, వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిల్లలు వచ్చినా, వాళ్ళ ఫోటోలు తెచ్చినా, వాళ్ళ అన్నదమ్ములు వచ్చినా కూడా ప్రతి ఊరికి కూడా దీనివల్ల మనమందరం ఉపయోగపడే విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. ముఖ్యంగా మదనపల్లె కాదు, తంబలపల్లె కాదు, పునలూరు, పల్లంనే, రైల్వే కోడు, రాజంపేట దాదాపు 7 నియోజకవర్గాల్లో అన్న ఒక రథం పెట్టినాడు. శ్రీకృష్ణ దేవరాయల కాపు సేవాలయ సొసైటీని ఒక చైతన్య రథాన్ని పెట్టి దాదాపు 10 రోజుల నుంచి కూడా పల్లెకు పంపడం జరిగింది. ఈ వేదిక గురించి చెప్పడం జరిగింది. పొద్దున్న నుంచి ఇంతమంది వచ్చినారంటే ఇంకా సాయంత్రం వరకు టైం ఉంది. ఈరోజు సండే కాబట్టి సాయంత్రం వరకు అందరూ వస్తారు. అందరూ వచ్చేందుకు చూడాల్సిన అవసరం ఏం లేదు. వచ్చిన వాళ్ళు పరిచయం చేసుకొని మన బిడ్డలు ఏం చదువుతున్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు, మనకి ఎటువంటి సంబంధం అయితే సరిపోతుంది అని ఇక్కడే కూడా అందరూ మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్గా మాట్లాడుకొని వీళ్ళైతే మధ్యవర్తులు అయితే కాదు, అది పెళ్లి పెద్దలంటారు, మీడియేటర్లు అయితే కాదు. దయవుంచి బాగా గుర్తుపెట్టుకోండి. మీడియేటర్లు అనుకొని వాళ్ళ మీద బాధ్యత వేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మనందరూ మనం పరిచయం చేసుకొని, ఓకే అది కూడా ఏమి నిమ్మలంగా టైం చాలా ఉంది, అన్ని రకాలుగా సదుపాయాలు, చల్లగా ఉంది వాతావరణము, బయట కూడా మనకి దేవుడు అనుకూలించినాడు. ఈరోజు క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి మీరందరూ ఈ పరిచయ వేదికని దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బలిజ, జై జై బలిజ. మనకు అదృష్టం ఉంది, ఒక దురదృష్టం ఉంది. రాయలసీమలోనే శక్తి బలిజ, గాజు బలిజ, ఈ విధంగా కొన్ని తెగలు మనలో వెనకాల మనకు ఆ తోక వేయడం వల్ల ఎవరికి ఎవరు మన వాళ్ళు అనేది తెలియలేని పరిస్థితి. మేము చదువుకునే రోజుల్లో 1986 పీటీ గారికి చైతన్యంగా ఆ రోజు అనేక సామాజిక వర్గాలు నాలుగో పార్టీ పోటీ చేస్తే ఎంతో రాయలసీమలో ఎంతో చరిత్ర ఆనాటి కాలేజీ యొక్క 1986లోనే కాలేజీ చరిత్రగా గెలిచినానంటే దాని వెనకాల బలిజకులో ఉన్న విద్యార్థులు సపోర్ట్ చేసి ఈ రాయలసీమలో మొట్టమొదటి కాలేజీ చైతన్యంగా కూడా నాకు అవకాశం కల్పించడం జరిగింది. మరి అప్పట్లోనే మేము మన పేరు లాస్ట్ రాయిగా నామకరణం చేసి మన పిల్లలకు, పుట్టబోయే పిల్లలకు పేరు వెనకాల రాయిగా నమోదు చేయాలని అనేక ప్రోత్సాహకాల మీటింగ్లో కూడా నేనంతా కూడా చెప్పడం జరిగింది. క్రమేణా మండలంలో బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో మరి విజయ్ కుమార్ అన్న వ్యవస్థాపనలో 29 మంది కమిటీ మెంబర్గా అనేక సంవత్సరాలుగా వనబోధన కార్యక్రమం తీసుకోవడం, ఎక్కడైనా మన గ్రామంలో మన కులస్తులకు ఏదైనా చిన్న అవసరం ఉంటే కూడా సకాలంలో జరుగుతున్నారు. ఇలాంటి గ్రామంలో ఈరోజు నరసయ్య గారు వాళ్ళ కుమారుడు పవన్ గారు ఇలాంటి మంచి కార్యక్రమం ఉచితంగా కళ్యాణ పరిచయం పెట్టడం, ఆ తర్వాత అంచెలంచెలుగా కొన్ని రోజులు వైద్య శిబిరం పెట్టడం, ఆ తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాలు వేలూరు కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్
ఇలాంటి పట్టణాల్లో నగరాల్లో మరి ఉద్యోగ అవకాశాలు జాబ్ మీద ఇవన్నీ కూడా కంపెనీలు సేకరించి కొంచెం సమయం పడుతుంది వారికి జాబ్ పెట్టడానికి. ఈ యొక్క మహానగరాల్లో ఉన్న కంపెనీలు, ఆ కంపెనీలో మన పిల్లలు చదువుకున్న వారికి ఎవరికి ఏ ఆధారంలో డేటా కూడా తీసి మరి ఒకటి వర్షక్రమేణా ఈ విధంగా అన్ని చేసుకునే కాన్సెప్ట్ మరి రావడానికి మరొకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ ఊరిలో కాదు ఈ నియోజకవర్గంలో ఎక్కువ సంఘం. కానీ ఇలాంటి అప్పుడు మనం ఒకరికి చెప్పుకొని ఇంతకుముందు మనకు శ్రీరంగం వచ్చారు. మన ఎమ్మెల్యేగా పార్టీ ఏదైనా మన కులస్తులు అక్కడ ఎమ్మెల్యేగా మరి ఏదైనా కూడా ముందుగా నిండి ఉంటే మనకు కూడా ఒక గౌరవంగా ఉంటుంది. కాబట్టి దయచేసి కులం తరఫున ఏమైనా జరిగి ఉన్నప్పుడు మరి అవన్నీ కూడా పార్టీ కానీ పక్కన పెట్టి అందరూ వ్యక్తిగా వచ్చి నరసయ్య మనసులో, భావమైన మనసులో ఇంత గొప్పగా ఈ కులంలో నేను పుట్టాను, కులాన్ని ఏదో చేయాలని వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాన్ని ముందు వచ్చినప్పుడు మనం కూడా అందరూ వాళ్ళకి తోడ్పాటుగా ఉండి మనం కూడా ఐక్యతగా ఉండి ఆ యొక్క కార్యక్రమాన్ని జీవితం చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఆలోచన ఇవన్నీ కూడా కేవలం మీడియాలో ఇంకొక ముందుకు వచ్చి ఇంకా సేవ కులానికి సేవ చేయాలని ఆలోచన అందరికీ పోతుంది. కాబట్టి ఇలాంటి జరిగిన ఐక్యతగా ఉండాలని అందరూ కూడా నేను కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నిజాన్ని అందరినీ కూడా ఎవరైతే ఎవరికి మరి వధువుల విషయాలు కూడా అన్ని రిజిస్టర్ ఎక్కడ చేశారు. మరి ఇక్కడ అనేక చక్రవర్తి కావచ్చు, గాంధీ కావచ్చు, మోడీ కావచ్చు, నామదారు కావచ్చు, వివిధ మరి గోత్రాలు కానీ అందరూ వచ్చినారు. కాబట్టి సంతోషం. ఇలాంటివి ఇంకా కూడా రాబోయే రోజులు ఇంకా కూడా పెద్దగా పెట్టి మరి మన అందరూ కూడా ఐక్యంగా సహకారం ముందుకు పోవాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దగా ఆలోచన చేసినందుకు మరొకసారి నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మదనపల్లి అండి. నేటివ్ మదనపల్లి. అబ్బాయి తరఫున వచ్చారా, అమ్మాయి తరఫున? మాకు అబ్బాయి తరఫున అండి. అబ్బాయి తరఫున. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ బలిసీ సంఘం వారు ఉచిత వేదిక పెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. అందరినీ కలిపేసి ఒకే వర్గం వాళ్ళను కలిపి బాగుందండి. అందరూ కలుసుకుని దీనివల్లనే కాదు అన్నిటికీ ఇట్లా కలుపుకోవాలిగా బాగుంది. మ్యాట్రిమోనీ అనేది ఒకటి ఉంది. అవునండి. దానివల్ల యూజ్ ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి? దానివల్ల యూజ్ అంటే టైం వేస్ట్, అమౌంట్ వేస్ట్. ఇదంటే మనము డైరెక్ట్ గా మాట్లాడుకుంటామండి. డబ్బు అమౌంట్ వేస్ట్ లేకుండా. మీరు ట్రై చేస్తారా మ్యాట్రిమోనీలో? మ్యాట్రిమోనీలో ట్రై చేసిన మేము లేదు. ఇట్లాంటివి చూస్తున్నాం. పిల్లలు బ్రోకర్లు కూడా వస్తుంటారు కదా? బ్రోకర్లు వస్తుంటే మేము ఫాలో కాలేదండి. ఫాలో కాలేదండి. అంటే ఇది మీకు బాగా నచ్చిందండి? చాలా. ఒకటి కాదు, మేము 2-3 చోట్ల ఇలా వెళ్ళినాము. పెట్టారు ఇలాంటి ఎక్కడైనా? పెట్టారండి. ఈ క్యాస్ట్, మన క్యాస్ట్ అనేది పెట్టాం. తిరుపతి, జమ్మలమడుగు అట్లా మేము వెళ్ళినాం. 2-3 ప్లేస్లు వెళ్ళినాము. ఇంతకుముందు సాయిబాబా దీంట్లో కూడా పెట్టినారు, అక్కడికి వెళ్ళినాము. అక్కడ ట్రస్ట్ తరఫున పెట్టినారు. చాలా బాగుందండి. చాలా 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 మాకే కాదు అందరికీ. మీరు చెప్పండి మేడం, మీకు ఎలా అనిపిస్తుంది ఈ సదస్సు పెట్టడం వల్ల? ఈ సదస్సు అనేది బలిజ సదస్సు అనేది అందరూ కలిసి ఒక చోట వేదిక పైన కలవడం అనేది ఒక మంచి విషయము. అందులో ముఖాముఖిగా అమ్మాయి తరపున కావచ్చు, అబ్బాయి తరపున కావచ్చు, వాళ్ళు వీళ్ళు కలిసి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ మధ్యలో చాలా మంది మనకు సెట్ చేస్తూ ఉంటారు ఇది వరకు. అట్లా కాకుండా ఇక్కడ డైరెక్ట్ గా వీళ్ళు వాళ్ళు కలిసి డైరెక్ట్ గా మాట్లాడుకోవడం అనేది చాలా బాగుంది. ఇక్కడేమన్నా రుసుము ఏమన్నా చెల్లిస్తున్నారు? మేము ఇక్కడే మీ అమౌంట్ పరంగా అయితే ఏమీ ఇవ్వలేదు, ఉచితంగానే ఈ వేదిక అనేది జరిగింది. డైరెక్ట్ గా వచ్చి వాళ్ళను వీళ్ళను కలిసి మాట్లాడుకోండి అని చెప్పినారు. చూసాము ఇది వరకు. కావచ్చు కొంతమంది ఇంకా అటెండ్ కాలేదు, కొంతమంది అయినారు. బాగా అన్నారు సాయంత్రం వరకు ఉంటుంది ఈ వేదిక అనేది. ఇక వచ్చే వాళ్ళు కూడా కావచ్చు, వచ్చిన వాళ్ళు కావచ్చు, వెయిట్ చేసి మాట్లాడుకునేదానికి మంచి అవకాశం అనేది ఈ బలిజ సంఘం అనేది మంచి అవకాశం ఇచ్చింది ఇక్కడ మదనపల్లిలో. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడే మదనపల్లి. మీరు ఏ తరపున వచ్చారు? అబ్బాయి తరపున వచ్చారు. చూసుకున్నారా? ఇంకా ఏం చూసుకోలేదు, ఎవరితో ఏం మాట్లాడలేదు. చూసాము వేదికను అంతా, పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పింది విన్నాము. ఇంకా అమ్మాయి వాళ్ళు వస్తే, అబ్బాయి వాళ్ళు అంతమందే వస్తే కలిసి మాట్లాడుకోవడం బాగుంటుంది.
ఏం చదువుతున్నారు మీ అబ్బాయి గారు? మా అబ్బాయి వచ్చి ఇంటర్మీడియట్ అయిపోయింది, బిజినెస్ చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? రామసముద్రం అండి. రామసముద్రమా? సో ఎక్కడ అంటే పెళ్లికి మనం అబ్బాయి తరపున వచ్చారా? అమ్మాయి తరపున. సో ఇప్పుడు మదనపల్లిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు బలిజ సంఘం వారు ఉచిత మహిళ వివాహ సదస్సు పెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. అది యూనిక్ ప్రోగ్రామ్ ఇది. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 8 కాన్స్టిట్యుయెన్సీల నుంచి వచ్చారు, అందరూ కలుస్తున్నారు. అంటే ఎట్లా మీకు ఏమన్నా అక్కడ ఆర్గనైజేషన్ చాలా బాగుంది, చాలా బాగుంది. అమ్మాయిలు అబ్బాయిలు ఏజ్ వైజ్ అంతా డివైడ్ చేసి చెప్పడము, గైడ్ చేయడము అన్నీ బాగుందండి. ఇది ఒక పరిచయ వేదికగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్ గా ఉంది. సార్ ఇప్పుడు మ్యాట్రిమోనీ చూసుకున్నట్లయితే లేదా పెళ్లిళ్ళ బ్రోకర్లు కూడా ఉంటారు, వాటికి వీటికి ఏంటి? చాలా తేడా ఉంది. ఇది ఫేస్ టు ఫేస్, అక్కడే కలవచ్చు, మాట్లాడుకోవచ్చు. సో మ్యాట్రిమోనీలు చూస్తే అన్ని డబ్బుతో ఫేక్ కూడా ఉండొచ్చు. ఇది అట్లా కాదు కదా, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారు. అందులో మ్యారేజ్ అయిపోయింది అన్నారు. మ్యాట్రిమోనీలేనా? అది కాదు, చాలా వరకు కలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఓకే ఓకే. చైన్ లాగా. సో అన్ని క్లియర్ అవుతాయి. ఇక్కడ మీకు అదే ఇక్కడ ఎంతమంది వచ్చారు మీకు సంబంధించిన వాళ్ళు? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీకు అదే మీ సంబంధం ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. చాలా మంది కలిశారు, ఫోటోలు తీసుకున్నారు, వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. మేడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఓకే థ్యాంక్ యూ.